VFM న్యూస్ కి స్వాగతం. అనంతపురం నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు నాయక్ మీడియాతో మాట్లాడారు. నిన్నటి దినం గుంతకల్ మండలం పుల్లగుట్టపల్లి పెద్దతండ చెందిన రైతు రామచంద్ర నాయక్ ఉపాధి హామీ నిధులు డ్రా చేసుకుని సమీపంలో గల లక్కీ వైన్ షాప్ వద్దకు వెళ్లి మద్యం సేవించి మద్యం షాప్ మెట్లపై నుండి జారిపడి తలకు తీవ్ర గాయం తగిలి రక్తస్రావం కావడంతో అక్కడే పడిపోయి ఉండగా కనీసం వైన్ షాప్ సిబ్బంది అంబులెన్స్ గానీ లేదా వారిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం వహించి ఈరోజు ఆ రైతు తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నాడని లిక్కర్ షాప్ పర్మిషన్ ఇచ్చే సమయంలో పర్మిట్ రూమ్లకు అనుమతులు లేకుండా విచ్చలవిడిగా రూములు ఏర్పాటు చేసుకుని మద్యాన్ని అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తక్షణమే వైన్ షాప్ ను సీజ్ చేసి నిర్వాహకుల సిబ్బందిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రైతు కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు. పాత్రికేయులకు అందరికీ నమస్కారం. నా పేరు ఎం శ్రీనివాస్ నాయక్. నేను ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాను. నిన్న గుంటకల్ నియోజకవర్గంలోని గుంటకల్లోని ఒక చిన్న సంఘటన జరిగింది. అందుకోసం ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకనంటే నిన్న గుంటకల్లోని పొట్టి శ్రీరాములు కాలనీలో ఒక లక్కీ వైన్ షాప్ అనేది అక్కడ ఉంది. అక్కడ పులుగొట్టపల్లి తాండాకు చెందిన రామచంద్ర నాయక్ అనే వ్యక్తి కరువు పని చేసుకొని ముగించుకొని ఒక కూలి ఆ లక్కీ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మద్యం సేవించడానికి అక్కడ మద్యం తీసుకొని పక్కన ప్రైవేట్ పర్మిట్ షాపు కింద ఉంటే అతను తీసుకొని ఇంటికి వెళ్ళేవాడేమో, లేకపోతే అక్కడే తాగి ఇంటికి హ్యాపీగా వెళ్ళేవాడేమో. కానీ అతను ఆ పర్మిట్ షాప్ అనేది ఆ లక్కీ వైన్ షాప్ పైన ఇవ్వడం వల్ల ఆ లక్కీ వైన్ షాప్ పైన పర్మిట్ రూమ్లో మద్యం సేవించి కిందికి దిగే టైంలో కాళ్ళు స్లిప్ అయి అతను కింద పడి తల పెద్ద గాయమైంది. గాయమైన తర్వాత అక్కడ ఉన్న ఆ వైన్ షాప్ యజమానులైతేనేమి, పర్మిట్ వ్యక్తులు, ఆ షాప్ పర్మిట్ ఎవరైతే తీసుకున్నారో ఆ షాప్ వ్యక్తులు కానీ ఆయన్ని పట్టించుకోకుండా అలాగే చూస్తూ ఉండడం వల్ల ఈరోజు ఆయనకి గాయాలై తీవ్రంగా కర్నూలు హాస్పిటల్కి తీసుకుపోవడము చాలా సీరియస్ అయిన విషయం తెలిసింది. ఎందుకనంటే ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో, మన రాష్ట్రంలో మద్యము ఎక్కడ చూసినా విచ్చలవిడిగా జనరల్ స్టోర్లో కూడా ఈరోజు మద్యం లభిస్తుందంటే ఈ కూటమి ప్రభుత్వం వల్ల. ఈరోజు మా బడుగు బలహీన వర్గాలు మాత్రము ఈరోజు ఏదో పని చేసుకొని ఏదో ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండే వారు ఈరోజు అతనికి 3 ఆడపిల్లలు, ఒక కొడుకు. ఈరోజు అతని పరిస్థితి చాలా హీనంగా ఉంది. ఎందుకనంటే ఈ పర్మిట్ షాప్లు కేటాయించేటప్పుడు ఈ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఈ రామ్మోహన్ రెడ్డి అనే ఇతను ఎలా పర్మిషన్ ఇస్తారు? ఒక వైన్ షాప్ కి పర్మిట్ రూమ్ కింద ఉండాలి, కానీ పైకి ఎక్కినప్పుడు అక్కడ మద్యం సేవించి కిందికి దిగే తరుణంలో పడినప్పుడు దీన్ని ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం కూడా మేము అడుగుతున్నాము. అదే పోయిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మద్యం షాపులు 11 గంటలకు తీస్తే రాత్రి 10 గంటలకు బంద్ చేసేవారు. మద్యం దొరకాలన్నా కూడా చాలా ఇబ్బంది పడి మద్యం సేవించుకోకుండా చాలా మంది వాళ్ళ జీవన ఉపాధి చేసుకుని హ్యాపీగా గడిచేవాళ్ళు. ఈ రోజు విచ్చలవిడిగా ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మద్యము ఏరులై పారుతుంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో పెట్రోల్ దొరకపోవచ్చు, మరి డీజిల్ దొరకపోవచ్చు, మరియు ఈ రాష్ట్రంలో మద్యమై ఏరులై పారుతుంది. ఎక్కడికి పోయినా మద్యం మాత్రం ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా చేస్తున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఇదే గుంటకల్లో విచ్చలవిడిగా ఎక్కడ చూసినా మద్యము దొరకడము, ఈ నిర్లక్ష్యం వైఖరి వల్ల ఇక ఒక గిరిజన బిడ్డ ప్రాణాలు పోతున్నా కూడా ఈరోజు పట్టించుకొని నాతుడు లేడని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇదే రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇదే చూసి డబ్బులు ముట్టు చెప్పుకోకుండా అదే పర్మిట్ రూమ్ చెక్ చేసి ఉండింటే పక్కన ఇచ్చేవాళ్ళు, కానీ బ్రాందీ షాప్ పైన ఉంటే పైన పర్మిట్ రూమ్ ఎలా ఇస్తారని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అదే గిరిజన వ్యక్తి ఏమన్నా అయితే
అదే సేవాన్ని పట్టుకొని మేము ఎక్కడికైనా వెళ్తాము. మా వారికి న్యాయం జరిగేంత వరకు మేము ఎక్కడైనా పోయి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకోటి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వంలో గిరిజనులకు అన్యాయమే జరుగుతుంది. ఎందుకనంటే ఇదే జిల్లాలో పోయినసారి మన తన్మయి ఒక గిరిజన బిడ్డకి హత్య చేశారు. అదే ఇంకొకటి గిరిజన బిడ్డకి మైనర్ బాలికి కిడ్నాప్ చేసిన నాదులు లేరు. ఈరోజు మళ్ళీ ఇదే రామచంద్ర నాయక్ అనే అతనికి ఇదే కూడా జరుగుతుంది. మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేసుకుంటాను. అదే రామ్మోహన్ నాయుడు మీద ఎంక్వైరీ జరిపి ఎలా పర్మిషన్ ఇస్తాడు పర్మిట్ రూమ్ కని చెప్పేసి అతని మీద కూడా పర్మిట్ రూమ్ మీద ఎలా ఇస్తారని చెప్పేసి అదే అతని మీద కూడా విచారణ జరిపించి మా గిరిజన బిడ్డకు న్యాయం జరగాలని చెప్పేసి లేని పక్షంలో అదే ఎవరైతే వైన్ షాపు నిర్వహణం చేస్తున్నారో అతని పైన కూడా SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి అతనికి రిమాండ్కి పంపించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ అదే రామ్మోహన్ నాయుడు మీద కూడా ఎంక్వైరీ చేసి అతని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి గట్టిగా అడుగుతున్నాం.